అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి మరో శుభవార్త వచ్చేసింది. కీలక హామీ అమలు దిశగా సర్కార్ అడుగులైతే వేస్తుంది. సో, ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన పరిష్కారం లభించేందుకు మార్గం సుగమం చేసింది. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి హెల్త్ కార్డులపై కీలకమైన అప్డేట్‌ని అయితే ప్రకటించడం జరిగింది. సో, ఏడాదిన్నర కాలంగా ఉద్యోగ పెన్షనర్లకు వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న హెల్త్ కార్డుల సమస్యలపై మరో ముందడుగైతే వేసింది ఏపీ సర్కార్. సో, గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా సీఎం చంద్రబాబుకి ఇచ్చిన హామీని ప్రభుత్వం ఈవేళ నిలబెట్టుకుంది. ఈ మేరకు ఈవేళ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా వారు ఉద్యోగుల ఆరోగ్య పథకంతో పాటుగా హెల్త్ కార్డుల విషయంలో ఎదురవుతున్న సమస్యల్ని సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే దీంట్లో భాగంగానే ఈవేళ ఉద్యోగుల హెల్త్ కార్డులపై ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో ఇచ్చిన హామీ మేరకు అఫీషియల్ కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. అక్టోబర్ 18వ తేదీన సీఎం చంద్రబాబు గారితో ఉద్యోగ సంఘాల భేటీ సందర్భంగా హెల్త్ కార్డుల సమస్యలపై కమిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈవేళ 7 సభ్యులతో దీన్ని ప్రకటించారు. సిఎస్ విజయానంద ఆధ్వర్యంలో పనిచేసే కమిటీ 8 వారాల్లోగా హెల్త్ కార్డుల సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ వీటిపై తదుపరి చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఇక ఈ కమిటీలో సీఎస్తో పాటుగా సాధారణ పరిపాలనా శాఖకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ప్రధాన కార్యదర్శి లేదా కార్యదర్శుల్లో ఒకరు, హెచ్ఆర్ వ్యవహారాలు చూస్తున్న ఆర్థిక శాఖ కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్డీఓల అధ్యక్షుడు విద్యాసాగర్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ సభ్యులుగా ఉంటారు. సో, ఈ విధంగా కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. సో, మ్యాక్సిమం మనకి ఒక 8 వారాల్లోగా అంటే 2 నెలల్లోగా ఈ హెల్త్ కార్డులకి సంబంధించి పూర్తి పరిష్కారం అయితే లభిస్తుంది. సో, దీంతో ఉద్యోగ పెన్షన్‌లకి సంబంధించి వారి యొక్క సమస్యలు అయితే ఈ విధంగా పరిష్కారం చేసేందుకు కీలకమైన ముందడుగు అయితే ప్రభుత్వం వేయడం జరిగింది. థ్యాంక్ యూ.